హాయ్ అందరికి, వెల్కమ్ టు మాధవ్ మైన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో ముందుకు వచ్చాను. సో అదేంటంటే, మీ అందరికి తెలిసిందే, కార్తీక మాసం స్టార్ట్ అయింది. అయ్యప్ప స్వామి మాల, శబరిమల యాత్ర అని చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి ఈ టైంలో. సో ఈ టైంలో మన శబరిమలలో చాలా హెవీ క్రౌడ్ అనే విషయాలు తెలిసింది. ఈ న్యూస్లో కూడా చూసారంటే ఫుల్గా మనకి వైరల్ అయిపోతున్నాయి. చాలామంది దర్శనం లేకుండా వచ్చేయడం, చిన్నపిల్లలు బాధపడడం, అండ్ దట్టు ఒక పెద్ద ఆవిడ వచ్చి సన్నిధి పైకి వెళ్తుండగానే చనిపోవడం, చాలా విషయాలు జరిగింది. సో ఆన్లైన్ బుకింగ్, విర్చువల్ టికెట్స్ ఇవన్నీ లిమిటెడ్గా ఉన్న టైంలో ఒకే రోజు 2 లక్షల మంది దర్శనం జరిగింది అని చెప్పి అన్నారు. అది ఎలా పాసిబిలిటీ అయింది? దట్టు చాలా ప్రాబ్లమ్స్ మీద ఉన్న ఒక శబరిమల మీరు చూసారంటే ఆ ద్వారపాలకులు, ఆ గోల్డ్ ప్లేట్, ఆ విషయాలు చాలా ట్విస్టులు జరిగినాయి. చాలామంది అరెస్ట్ చేసాం. ఈ విషయాలు జరుగుతున్న టైంలో ఇప్పుడు ఈ హెవీ ఫ్లోటింగ్ అన్నది ఇంకా పెద్ద సమస్య అయిపోయింది. అక్కడ ఉన్న భక్తులంతా ఏం చెప్తున్నారంటే, సరైన మాకు వసతులు రాలేదు. కింద నుంచి పంబ నుంచి వెళ్ళి దగ్గర నుంచి అంతా ఓకే, పైకి వెళ్ళిన తర్వాత అసలు లేదు. చిన్నపిల్లలు, వాటర్ ప్రాబ్లం అయిపోయింది, బాత్రూమ్స్ ఫెసిలిటీ లేవు. దట్టు చాలామంది స్వాములు కొంచెం పోలీసులు చాలా మిస్బిహేవ్గా మాట్లాడారని చెప్పి కొంతమంది వీడియోలన్నీ పెట్టడం, ఇవన్నీ చేస్తుంటే అసలు ఇన్ని సంవత్సరాల్లో లేనిది ఈ సంవత్సరంలో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అది ఆ దేవుడికే తెలుస్తుంది. లిమిటెడ్గా అని చెప్పిన ఎంతమంది దర్శనానికి ఎందుకు వెళ్ళారు, ఇంత హెవీ ఫ్లోటింగ్ ఎందుకు వెళ్ళారు. కొంతమంది గురుస్వాములు ఏం చెప్తున్నారంటే, ఇన్ని సంవత్సరాలు మా యాత్రలో ఇలాంటి ఒక హెవీ క్రౌడ్ చూడలేదు, ఎంత ఒక ప్రొసీజర్. చాలా మంది దర్శనాలు లేకుండా, చూడలేకుండా కన్నీటితో బయటకు వచ్చారంట. అది చాలా బాధాకరంగా అనిపించింది అనమాట. సో ఈ వీడియో చేసి పెడదాని నా ఉద్దేశం ఏంటంటే, స్వాములు మీరు ఇకపై అంటే ఈ రోజులు, ఈ మొన్న నిన్న కాకుండా ఇకపై వెళ్ళే వాళ్ళు కొంచెం ప్లాన్గా వెళ్ళండి. అండ్ అంటే మనకు వెర్చువల్ టికెట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, అదేం కాదు. పిల్లలు తీసుకెళ్ళడం అనేది కొంచెం ఇది, ఎందుకంటే ఇవన్నీ తెలియచేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అవగాహన లేకుండా, చూడకుండా కూడా చాలామంది వెళ్ళిపోతారు. సో ఈ విషయాన్ని కొంచెం తెలియజేద్దాం అని చెప్పేసి మన ఛానల్ని ఫస్ట్గా ఎవరన్నా ఇప్పుడే చూస్తున్నారంటే ఒకసారి మనం సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన స్వాములందరికీ వీడియో వెళ్ళేది చూడండి. హెవీ ఫ్లోటింగ్ అయితే జరుగుతుంది. కింద నీలకల్ పార్కింగ్ ప్లేస్, అక్కడి నుంచి చాలా విజువల్స్ వస్తూ ఉన్నాము. చాలా 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 హెవీ ఫ్లోటింగ్ ఉందన్నమాట. కింద నుంచి పంబ దగ్గర నుంచి హెవీ ఫ్లోటింగ్. దట్టు ఇప్పుడు అమీబా వైరస్ ఏదైతే మనకి ఇప్పుడు కేరళలో భయంకరంగా ఒక వైరస్ ముక్కు ద్వారా వెళ్ళి బ్రెయిన్ ఈటింగ్ చేస్తుందంట. అది అలాంటి వైరస్లో 16 మంది ఎంతో చనిపోయారని చెప్తున్నారు. అది ఒక ప్రాబ్లం రెడీ అయింది. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళే స్వాముల మట్టికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటాను. మన ఛానల్ సరుగా నేను చాలా కొంచెం జాగ్రత్తలు వచ్చిందండి. స్నానం చేసిన ముక్కునంటే మూసుకొని స్నానం చేయాలంట. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం వెళ్ళేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు చూసుకోండి. ఫ్లోటింగ్ అయితే ఉంది, ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో అయితే మట్టికి తెలియదు. బట్ బీ ప్రిపేర్గా వెళ్ళండి స్వాములు. ఎందుకంటే మనం ఒక మండల కాలం మాల వేసుకొని నిష్ఠగా పూజలు చేసుకొని అయ్యప్పని చూడాలని కళ్ళతో వెళ్తాం. ఆ కళలన్నీ ఏమవుతున్నాయంటే అక్కడికి వెళ్ళాక అది కొంతమంది స్వాములు చెప్తుంటే నేను చూసి బాధండి అనమాట. దర్శనం జరగలేదండి, ఇన్ని సంవత్సరాలతో దర్శనం జరగలేదు. ఆడవాళ్ళకి ఏమీ స్పెషల్ లేదు, పిల్లలకి స్పెషాలిటీ లేదు, వాటర్ లేవు, బాత్రూమ్ లేవు. ఇవన్నీ చెప్తుంటే అరే ఇంత ఇంత ఒక 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 వండర్ఫుల్ ఒక టెంపుల్ దగ్గర ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్తో ఏంటి ఇది, ఇంకా ఎల్లగా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటే చాలా బాధ వేస్తుంది. అది అయ్యప్ప చేతికే వదిలేస్తున్నాము. మీరైతే కొంచెం భద్రంగా వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి. గురుస్వామి చాలామంది మాటలు నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే, వీడియోస్ అని చూస్తాను, లైవ్ న్యూస్ చూస్తూ ఉంటే బాధ వేస్తుంది. వాళ్ళు అన్ని లాంగ్వేజ్లో, తమిళ్, అన్ని మలయాళం, అన్ని వీడియోలు చూస్తూ ఉన్నాను. అందరూ చెప్పేది ఒకటే, ఏ సంవత్సరం లేదు ఒక బాధ ఈ సంవత్సరం జరిగింది మాకు అని చెప్పి అన్నారు. దర్శనం లేకుండా చాలామంది బయటకు వచ్చేసానన్న ఒక మాట, అవి కూడా చాలా బాధ వేసింది. ఒక్కసారి మీరు మీ ఒక ట్రిప్ని కొంచెం మంచిగా
లేదంటే ఉండి ఎక్స్టెండ్ చేసి వెళ్ళి ఖాళీ అయ్యేలాగా అని అక్కడ ఏం జరుగుతుంది ఏంటో కూడా తెలుసుకొని, మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకొని. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన ఫోన్ చేస్తే ఆయన అయ్యే బాబోయ్ అసలు మాటలతో చెప్పలేం అలా ఉందన్నమాట, సింపుల్గా చెప్పేశారు. సో కాబట్టి మీరు మీ ఒక ప్లాన్ని కొంచెం మంచిగా చూసుకోండి. అక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉందో ఏంటో కొంచెం అప్డేట్లు ఏమైనా ఉంటే తెలుసుకొని దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి, ఏ ఒక ప్రాబ్లం లేకుండా. అది చెప్పడానికి ఈ వీడియో చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఫస్ట్గా మన ఛానల్ ఏమైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ బెల్ ఐకాన్ కొట్టండి. వీడియోని ఒక 10 మంది స్వామికి షేర్ చేయండి. దానివల్ల మన ఒక ఛానల్ కొంచెం ఇంకా పెద్దది అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప.